తిరిగి స్వాగతం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు ప్రతినిధిగా వ్యవహరిస్తోందన్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 30% మంది అవునండి, 70% మంది కాంటున్నారు. చెప్పండి. వారు చాలా క్లియర్ గా మాట్లాడారు. జగన్ప్రసాద్ 3-4 క్వశ్చన్స్ వేశారు. వాటికి ఏం సమాధానం చెప్తారు? బేసిక్ గా కొంతమంది చెప్పటం వరకు ప్రశ్నలు వేయటం వరకే గాని మిగతా ఆర్గ్యుమెంట్స్ లోకి రారు. వారు 2 ప్రశ్నలు అడిగారు. కార్మిక వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారన్నారు. గత 1 year లో కార్మిక చట్టంలో ఒక్క విషయం మార్చినటువంటిది కార్మిక వ్యతిరేకమైనటువంటి నిర్ణయం పార్లమెంట్ లో చట్టం చేశారు, లేదా రూల్స్ లో మార్చారని చెప్పమనండి. అది చెప్పడానికి ఏం లేదు. రెండోది గ్రామీణ ఉపాధి పథకం విషయంలో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత బడ్జెట్ లో దానికి పైసలు పెంచింది, ఇంప్లిమెంట్ చేయటం లేదని అంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ చేయాలనేటువంటి విషయం కూడా వారికి తెలవకపోతే నేనేం చేస్తాను. తర్వాత ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఈ గవర్నమెంట్ కార్మికుల కొరకు చేయలేదంటే కార్మికుల కొరకు ప్రావిడెంట్ ఫండ్ విషయంలో గతంలో ఉండేటువంటి మినిమం ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ వచ్చినాక పెంచింది. గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి తీసుకోవాలి అనేటువంటి దాన్ని మారుతున్నటువంటి దీంట్లో కొడుకుల దగ్గరికి పోయినా, ఇంకో రాష్ట్రానికి పోయినా, ఇంకో సిటీకి పోయినా ఎక్కడైనా సరే మార్చుకోవచ్చు అనేటువంటి విషయం సింప్లిఫికేషన్స్ అనేటువంటిది చేస్తూ వచ్చినటువంటిది. తర్వాత వారు చెప్పినటువంటి విషయంలో ఎప్పుడైనా సరే కంట్రీస్ ఏదైనా ఉన్నట్లయితే కంట్రీస్లలో 3 స్టేజెస్ ఉంటాయి. అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అనేటువంటి దీంతో ఉంటుంది. అండర్ డెవలప్డ్ కంట్రీస్ నెవడు ఉన్నప్పుడు మనది అండర్ డెవలప్డ్ కంట్రీస్ కింద ఉండే కాబట్టి అప్పుడు ఎవడో వచ్చి ఇండస్ట్రీ పెట్టాలని అంటే మనకి నమ్మకం లేదు కాబట్టి గవర్నమెంటే మోడర్న్ బ్రెడ్ తో సహా పెట్టారు. మరి మోడర్న్ బ్రెడ్ ఇప్పుడు ఎందుకు కంటిన్యూ చేయటం లేదు? దాన్ని ఎందుకు ప్రైవేటైజేషన్ చేశారు? ప్రైవేటైజేషన్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం కాదు కదా. తర్వాత దాన్ని ఉన్నటువంటి వాళ్ళు మీరు దీని కొరకు చేయాలని చెప్పి వారు చెప్పారు. అంటే ప్రైవేట్ దీంట్లో పెంచాలి, పబ్లిక్ గవర్నమెంట్ యొక్క కార్పొరేషన్స్ ఇండస్ట్రీస్ వారు చెప్పారు. కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రైవేట్ ఇండస్ట్రీస్ ని అమ్మేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. దానికి ఏమంటారు? కాబట్టి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మేము ఫర్మ్ గా బిలీవ్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ అనేటువంటిది గవర్న్ చేయటానికి కానీ వ్యాపారం చేయటానికి కాదు. కాబట్టి వ్యాపారం అనేటువంటిది ప్రైవేట్ వాళ్ళు చేయాలి. అందుకనే 1991లో ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ తీసుకొచ్చారో అప్పుడు బ్రహ్మాండంగా చేసిందని చెప్పి అప్పుడు పోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్రైవేటైజేషన్ కాదు గవర్నమెంట్ చూసుకోవాలి అనేటువంటిది ఆ లైన్ ఏదైతుందో ఇది సరి అయినటువంటిది. నరసింహరావు మీరు చెప్పండి. ఇప్పుడు బీజేపీ నేత ఇంద్రసేన రెడ్డి గారు చాలా క్లారిటీగా చెబుతున్నారు, మాది పూర్తిగా ప్రభుత్వం కార్మిక అనుకూల ప్రభుత్వం అన్నట్టుగా చెప్తున్నారు. మీరు వారి వాదంతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? నరసింహరావు ఒకటి, ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఒకరినొకరు తిట్టుకోవడం కాదు కావాల్సిన కార్మిక వర్గానికి. భారత ప్రభుత్వం కార్మిక వర్గానికి ఏం చేసింది అనేది మౌలికమైనటువంటి ప్రశ్న. కార్మిక వర్గం అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని కానివ్వండి, సంఘం పెట్టుకునే హక్కును కానివ్వండి, సమ్మె చేసే హక్కును కానివ్వండి, కనీస వేతనం పొందే హక్కును కానివ్వండి, ఈఎస్ఐ కానివ్వండి, పిఎఫ్ కానివ్వండి, అనేక పోరాటాల ఫలితంగా కార్మిక వర్గం త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలు ఇవన్నీ. వీటన్నింటినీ సమూలంగా మార్చాలని చెప్పేసి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిక్టేట్ చేస్తూ ఉంది. అట్లా మార్చకపోతే మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి గ్రాంట్లు ఇవ్వమని చెప్పేసి దబాయిస్తూ ఉంది, బెదిరిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానివ్వండి, రాజస్థాన్లో ప్రభుత్వం కానివ్వండి, కార్మిక చట్టాలు అనేక చట్టాలు మార్చేస్తూ ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మన బడ్జెట్ సమావేశం సందర్భంగా ఏ ఒక్కరికి తెలియకుండా కనీసం ఆ హౌస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా లాస్ట్కు ముందు రోజు అంటే బడ్జెట్ సమావేశాల ముగింపుకు ముందు రోజు చట్టాల్లో మార్పులు ప్రవేశపెట్టింది, చట్టాలన్నింటినీ సమూలంగా మార్చింది. దాని ఫలితంగా ఈరోజు అనేక మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు కానివ్వండి, సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు కానివ్వండి, కనీస వేతనం వస్తుందా రాదనేటువంటి గ్యారంటీ లేదు, ప్రావిడెంట్ ఫండ్ వస్తుందని చెప్పిన గ్యారంటీ లేదు. ఈ రకంగా మొత్తం కార్మిక వర్గాన్ని అభద్రతా భావాలు నెట్టినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మొత్తం భారత కార్మిక వర్గం, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తమ కోల్పోయినటువంటి హక్కులు సాధించుకోవడం కోసం మరిన్ని తీవ్రమైనటువంటి పోరాటాలు సిద్ధమవుతూ ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న ట్రాన్స్పోర్ట్ రంగం కార్మికులు సమ్మె చేశారు. ట్రాన్స్పోర్ట్ రంగంలో చాలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం బిల్లు తీసుకుని వచ్చింది. ఇంద్రసేన రెడ్డి గారు చెప్పకుండా నిన్న రవాణా రంగంలో కార్మికులు చేసినటువంటి సమ్మెని, ఈ ప్రభుత్వం చేసిన బిల్లుకు వ్యతిరేకంగా జరిగినటువంటి సమ్మెని మీరు ఏ కోణంలో చూస్తున్నారో మీరు చెప్పగలరా? నేనే ఇప్పుడు వారు ఒక విషయం చెప్పారు, కార్మిక చట్టాలను మార్చాలనేటువంటి దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని బెదిరిస్తుంది అనేటువంటి పదం వాడాడు. వారి యొక్క గవర్నమెంట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ త్రిపురలో ఉంది.
ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం నుండి ఒక లెటర్ పంపించినటువంటిది ఏదన్నా ఉంటే బయట పెట్టమనండి. ఎందుకు టీనేగా టీవీల ముందు కూర్చొని అబద్ధాలు చెప్పటం? నేను అనేది అవాస్తవాలు అంటే ఏపీ ప్రభుత్వం సడన్ మహిళలకి శ్రీనివాసరావు గారు కేంద్ర ప్రభుత్వం ఏదైనా సర్క్యులర్ జారీ చేస్తే బీజేపీ ప్రభుత్వాల రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సర్క్యులరు, ప్రతిపక్ష ప్రభుత్వాలకు ఇంకో సర్క్యులర్ ఇవ్వదు, ఒకటే ఇస్తుంది. అది ఆంధ్రప్రదేశ్కి అయినా తెలంగాణకైనా త్రిపురకైనా లేకపోతే ఇంకో ప్రభుత్వానికైనా ఇదే ఇస్తుంది. కాబట్టి అటువంటిది ఏదైనా వచ్చిందా, ఏదైనా తీసుకున్న తర్వాత ఈఎస్ఐ విషయంలో ప్రావిడెంట్ ఫండ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వీటికి వ్యతిరేకంగా ఏదైనా ఎక్కడైనా చేసిందా? ఇంప్లిమెంట్ చేయకపోతే దాన్ని ఇంప్లిమెంట్ అమలు చేసేటువంటి సంస్థలు ఉన్నాయి, క్రిమినల్ కేసెస్ పెట్టేటువంటి వ్యవస్థ ఉంది, దాన్ని అమలు చేయవలసినటువంటిది ఎక్కడైనా చేయకపోతే అక్కడ ఇచ్చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా దబాయించి లేదా బెదిరించి చేస్తుందని చెప్పి మాట్లాడటం ఏదైతుందో ఇది సరి అయినటువంటి రైట్. చెప్పండి. ఇప్పుడు ఇందాక వారు కొన్ని చట్టాల్లో సవరణ చేశారంతో పాటు మహిళలకి రాత్రిపూట మొత్తం పర్మిషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు పనిచేయించుకునే విధంగా కూడా ఆర్డర్ ఇచ్చింది. మరి దాని మీద పెద్ద వ్యతిరేకత ఏమి వచ్చినట్లేదు. మరి ఏమైనా కండిషన్ పెట్టారో లేకపోతే ఏమో తెలియదు. కానీ నేను ఇందాక అందుకే నేను చెప్పింది, మారినట్టు ప్రపంచవ్యాప్తంగా మారినటువంటి దృక్పథాన్ని మనం అర్థం చేసుకోకుండా మనం ఎక్కడో నుంచి మాట్లాడితే కష్టం. తమ్ముడు నరసింహరావు నాకు బాగా తెలిసిన వ్యక్తి. చట్టసభల్లో ఈరోజు కొన్ని ఈ కార్మిక చట్టాలు చేసినప్పుడు కొన్ని మార్పులు చేశారు. కౌన్సిల్లో కూడా చంద్రశేఖర్ గారు దాని మీద మాట్లాడారు, అందరం డిస్కస్ చేసి ఈరోజు మీరు మెన్షన్ చేసిన మెన్షన్ ప్రాపర్లీ మహిళలకి అంటే 3 షిఫ్ట్లలో పనిచేసే విధానంలో రాత్రి వేళ కూడా వచ్చు. 3 షిఫ్ట్లు అంటే 324 గంటలు ఉంటే దానిలో వాళ్ళకి కావాల్సినట్టు భద్రత ఇస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఉమెన్ని మనం అనేక రంగాల్లో విస్మరించి వాళ్ళు అవమానకరంగా చేసే క్రమంలో ఇక్కడ మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళను కూడా సరైన పద్ధతిలో తీసుకురావడం కోసం. సో ఆ దృక్పథంలో మాట్లాడగలిగితే మంచిది. అయితే ఎక్కడైనా సరే నన్ను క్లియర్ చేసిన తర్వాత సో కార్మిక వర్గ దృక్పథం నుంచి తెలుగుదేశం పార్టీ గాని చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ దూరంగా వెళ్ళాడో నెగోషియేట్ చేయలేదు. అది కాకుండా చంద్రబాబు గారి చుట్టూ గతంలో రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు ఇప్పుడు అంతా కార్పొరేట్ సెక్టార్ కు సంబంధించిన ప్రముఖులే ఉంటున్నారనేటువంటి ఒక విమర్శ ఉంది. అది ఎంతవరకు వాస్తవం? అంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు ఈ రెండు చూసినప్పుడు ఒకవేళ అలాంటి విమర్శ ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. రెండోది విమర్శ ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. రెండవది కార్మిక వర్గ అనుకూలమైనటువంటి కార్మికులకి ఏం కావాలో అది చేయటం కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అనేకమైన నిర్ణయాలు చేస్తున్నారు. దయచేసి కామ్రేడ్స్ నేను అడిగేది ఏంటంటే మీరు పర్ఫెక్ట్ గా నెగోషియేట్ చేయగలిగితే అనౌన్స్ ఒకటి ఉంటుందండి, ఒక ధర్నా చేయలేకపోయినా ఒక డైలాగ్ చేస్తుంది. మీరు చెప్పేది ఏమంటారు? కార్పొరేట్ వాళ్ళకి సరి చేసుకుంటా ఉంటారు. చాలా మిత్రుడు కార్పొరేట్ పాలిటిక్స్ వెనుకకు జరిగి ముంగల్కుండరు కాదు, అసలు కార్పొరేట్ నడిపేటోళ్ళనే మంత్రులు. ఇవాళ ఏ కార్మిక పక్షాన్ని ఉన్నాడు, ఏ రాజకీయ పక్షాన్ని, ఏ పొలిటికల్ పక్షాన్ని సుజనా చౌదరి గారు ఇవాళ దేశంలో ఒక్క మంత్రి పదవి ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే ఆ కార్పొరేట్ నడిపేటోళ్ళకే ఇచ్చి అందుకనే పెద్ద ఎగ్జాంపుల్ మీకు ఏం కావాలంటే ఒక నిమిషం ఉండాలి మీరు మాట్లాడారు. వారు రైతులు సామాన్య రైతుల గురించి ఆలోచిస్తారా? వాళ్ళు అట్లాంటి వాళ్ళు కార్మికుల పక్షాన్ని ఆలోచిస్తారా? ఒక పెద్ద ఇండస్ట్రీ ఓనర్ ఈ వర్కర్లకు అందరికి బాగుండాలని ఆలోచన మనం ఆ దృక్పథమే మంత్రి నారాయణ గారి సంగతి ఏంటి? మరి ఆయన కూడా కార్పొరేట్ కిందకు వస్తారా, కార్మిక వర్గం కిందకు వస్తారా? మంత్రి నారాయణ మొత్తం జిందాలు వీళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి మీరు తిట్టండి. అన్న ఒక విమర్శ పెట్టాడని నేను ఆ విమర్శ సమాధానం అడిగిన ప్రశ్న ఇప్పుడు ఒక దినము రాజకీయాలలో వచ్చేది నిజంగానే ఇంద్రసేన అన్నారు, జిందాల్ లాంటి వాళ్ళు కూడా పెట్టడం తప్పని అంటున్నా. అది మా పార్టీలో ఉంటే కూడా నేను అనేది ఏంటంటే పొలిటికల్ వర్కర్ను ఇవాళ మాకు ఐడియాలజికల్ విభేదాలు ఇంద్రసేనారెడ్డి గారికి నాకు కాలేజీ దశల నుంచి ఉన్నాయి. అయినప్పటికీ ఒక పొలిటికల్ సిద్ధాంతపరంగా పనిచేసే వాళ్ళ కోణం విడిచిపెట్టి
పెట్టుబడి ఎట్లా పెట్టాలి, లాభాలు ఎట్లా పెట్టాలి, వాళ్ళే కార్మికుల నాయకుల లెక్క మాట్లాడితే అది ప్రజలలో ఇంకా చాలా. అలాంటి కార్మిక దినం నాడు మేడే నాడు కూడా వాళ్ళని పొగడం అంటే కూడా పోవడం అంత అసాధ్యమైన ప్రపంచంలో ఒక శ్రమశక్తుల గురించి మొత్తం త్యాగం చేసి నిర్మాణం చేసుకున్న వాళ్ళు వాళ్ళే అని అంటే సమాధానం నేను ఇప్పుడు కార్మిక వర్గం అన్నప్పుడు ఒకసారి మీరు ఎగ్జాంపుల్ చేయాల్సింది కేవలం ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు కాదు, వ్యవసాయ కార్మికులు అందరూ కార్మికులే అవుతారు. ఎవరైనా ఇప్పుడు ఇంతమంది చెప్పాం కదా, నాతో సహా ఆల్ పార్టీ సమర్థించుకునే వాళ్ళము. ఇప్పుడు ఉదాహరణకు ఒక హాస్పిటల్లో బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు సార్. బట్టలు ఉతికేవాడు చాకలతని ఉతికే అతను ఇప్పటిదాకా యజమానే, కానీ దాని కాంట్రాక్ట్కి ఇస్తాం తప్ప వాళ్ళకి ఇవ్వం మనం. కాబట్టి వాళ్ళకి రూపాయి పెంచుదామా, జీతం 2 రూపాయలు పెంచుదామా అంటే సంక్షేమం చూస్తాం తప్ప. అంటే కార్మిక వర్గ పక్షపాతి అన్నప్పుడు వాళ్ళకేంది, ఉదాహరణకు ఇవాళ నేను మా సైనికులు చెప్తా. ఇవాళ నేను టీఆర్ఎస్ లో ఉన్న తర్వాత గవర్నమెంట్ ని మొన్న చూసినప్పుడు ఈ రోజు కొన్ని పథకాలు కూడా మనం ప్రకటించబోతున్నాం. అంటే డ్రైవర్ల విషయంలో కదా, అంగన్వాడీ టీచర్ల విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన చరిత్ర మేము చూసాం. దాదాపు డబల్, మామూలు కాదు డబల్, అటు ఆయాలకు కానీ ఇటు వేలకు కానీ. అట్లాగే ఫ్యాక్టరీలు మూతపడుతుంటాయి, పిలిచి మరి వాళ్ళని ఇప్పుడు నిన్న 200 మంది కూడా బయటపడ్డారు, విమర్శలు వస్తున్నాయి. అంటే కార్మికుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంగా కనపడాలంటే కార్మికులు ఫ్యాక్టరీలు మూతపడకుండా చూడడం కానీ వాళ్ళ సంక్షేమంగా చూడుతూ కనపడాలి. మూతపడకుండా చూస్తే వాళ్ళను మీరు ఎంకరేజ్ చేసినట్టు కదండి, ఆ ఫ్యాక్టరీ యజమాని ఎంకరేజ్ చేసినట్టు కదా. ఇక్కడ ఇందాక అన్న చెప్పినట్టుగా వీళ్ళు కార్పొరేట్ లో ఉన్నటువంటి వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చారు. ఉదాహరణకి సృజనా చౌదరి గారిని మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారిని మీరు ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. కరెక్ట్ గా కార్మిక చట్టాల మీద డిస్కషన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎగ్జాగరేషన్, ఐఎమ్ టెల్లింగ్ యు. నేను ప్రత్యక్షం చూశాను కాబట్టి చెప్తున్నా. కార్మిక వర్గానికి ఏది కావాలో దయచేసి కార్మిక వర్గ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు మీరు నెగోషియేషన్స్ రండి, కలిసి కూర్చొని వాళ్ళ అభివృద్ధి కోసం. ఇక్కడ తెలుగుదేశం పార్టీని కష్టాల్లో ఉన్నప్పుడు నడిపి తర్వాత తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి రాజ్యసభ మెంబర్ గా ఉన్నటువంటి సృజనా చౌదరి గారిని మీరు కార్పొరేట్ గా మాత్రమే చూస్తారా, లేకపోతే పార్టీని నడిపే ఒక యంత్రాంగంగా చూస్తారా? ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారికి శుభాకాంక్షలు. వారు ఒంగోలు నుంచి లోక్సభకి ఎన్నికై జగన్ కు పెనతండ్రిగా ఉన్న శ్రీ సుబ్బారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ లో ప్రతినిధిగా వ్యవహరిస్తోందన్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 24% మంది మాత్రం అవునని మొదట ఈయనకు అనుకూలంగా వచ్చింది, ఇప్పుడు వ్యతిరేకంగా వచ్చింది. 76% మంది వ్యతిరేకంగా ఉన్నారు. ఎస్ఎన్ వారందరూ కూడా ధన్యవాదాలు. ఇంద్రసేన రెడ్డి గారు, అలాగే రామచంద్ర గారు, రంగారెడ్డి గారు, జూపూడి ప్రభాకర్ రావు గారు, నరసింహరావు అనంతపురం నుంచి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.